కేవలం 24 గంటల వ్యవధిలో ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులతో వీళ్ళు దాడి చేశారంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా బీహార్ రాష్ట్రంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఒక నియంత పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం. ఇప్పుడు మాజీ మంత్రి గారైన జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు అంటే అతను ఒక బీసీ నాయకుడు. అతను చేసిన తప్పేంటి? ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించడమా? ప్రశ్నించే వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేస్తారా? అక్కడ అంబటి రాంబాబు గారి విషయం తీసుకుంటే ప్లాన్ ప్రకారం అతను రెచ్చగొట్టి మాట్లాడించడమే కాకుండా అది అయ్యాక అతను పశ్చాత్తాపడి హోందాగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పడం జరిగితే సాక్షాత్తు ఎమ్మెల్యేనే తన భర్తతో కలిసి వెళ్ళి ఇంటి మీద దాడి చేయడమే కాకుండా ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పెట్రోల్ బాంబులు వేశారు. ఇల్లులు తగలబడిపోతే వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? అంటే మాజీ మంత్రుల ప్రాణాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉండే పరిస్థితి. ఆ రక్తంతో వీళ్ళు పరిపాలన చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలేదు. ఒక జంగిల్ రాజు పాలన ఎలా ఉంటుందో అలాంటిది ఈరోజు చూపిస్తూ ఉన్నారు. గోండా రాజులా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి అప్రజాస్వామికమైన వ్యవహారాలు ఆపాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఈ రాష్ట్రంలో ఒక బీసీలకి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చిన్నపిల్లలకు రక్షణ లేదు, తగలబడిపోయినా పర్వాలేదు. దీనికి కారణం ఏంటి? ఆ రోజు సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతువుల కొవ్వు యానిమల్ ఫ్యాట్ లేదు అని రావడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేశారు, అది దొరికిపోయారు ఇప్పుడు అడ్డంగా. దాన్ని కవర్ చేసుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా మా మాజీ మంత్రులు ఇళ్లనే తగలబెట్టేసి వాళ్ళ మీద దాడులు చేయడానికి వీళ్ళు పూనుకోవడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తూ ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఒకవైపు తిరుపతి లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అంత దారుణంగా యానిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ నివేదిక అది తప్పు అని తేలడం జరిగింది. దాంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంతేకాకుండా ఇదే పార్టీకి చెందిన విశాఖపట్నం ఎంపీ గారి ఆధ్వర్యంలో 5,000 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి జీవీఎంసీలో తీర్మానం పెట్టడం జరిగింది. ప్రజలందరూ చీకొడుతూ ఉండే పరిస్థితి. ఇలా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ పోతే ప్రజలకి ఇంకా ప్రభుత్వ భూమి ఏముంటుంది అని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇంకోవైపు వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, మహిళల్ని ఏ విధంగా వంచిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక మహిళని ఏ విధంగా వంచాడు, ఏ విధంగా 5 సార్లు అబార్షన్ చేశాడు, ఆవిడికి మోసం చేశాడు, మనం అన్ని మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. దీంతో ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఇన్ని విషయాలు కూడా ఫెయిల్ అయింది, ప్రభుత్వ పాలనా వైఫల్యము, ప్రజలకు రక్షణ ఇవ్వట్లేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేస్తున్న దారుణాల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో దాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా మాజీ మంత్రుల మీద, వాళ్ళ ఇళ్ల మీద ఈ విధంగా దాడులు పూనుకున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆ మహిళా ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఎంత దారుణం. ఒక మహిళ, ఆవిడ మొదటిసారి ఎమ్మెల్యే అయింది. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు? ఏదో ప్రజలకు మేలు చేస్తారని. అది మానేసి మీరు ఇలా మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడికి మీరు స్వయంగా వెళ్ళడం ఏంటమ్మా? మీకు అందుక ప్రజలు అధికారం ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ జంగిల్ రాజ్ పాలన ఆగాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాలి. ఇలాంటి అరాచక పాలన మాకు వద్దు అని ప్రజలందరూ ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. తక్షణమే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఇలాంటి అరాచక పాలన లేకుండా చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద, గవర్నర్ గారి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.